1962లో మొట్టమొదటిసారిగా మార్గదర్శిని పెట్టాడు. అంటే 62 సంవత్సరాల కంటే ముందు పెట్టాడు. ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి, కానీ ఈ రోజుటికి ఎప్పటికీ మార్గదర్శిని దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితిలో లేరు. ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి, దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో, పెట్టుబడి పెడతారో వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించాలని, నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని క్రైసిస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా, పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం, ఆయన క్రెడిబిలిటీ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఆయన వ్యాపారం కోసం ఆలోచించలేదు, సమాజం కోసం ఆలోచించాడు. అందుకే 1969లో అన్నదాత పేపర్ తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా మీడియా పెట్టక మునుపు అన్నదాత పేపర్ మ్యాగజైన్ తీసుకొచ్చి తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి. ఇకపోతే 1974 ఆగస్టు 10న ఈనాడు తీసుకొచ్చాడు. విశాఖపట్నంలో మొట్టమొదటి ఎడిషన్ పెట్టాడు. మామూలుగా ఎవరైనా మీరు ఒకసారి చూస్తే ఒక ఎడిషన్ పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఆయన ఈరోజు 5 దశాబ్దాలుగా ఈనాడు పేపర్ను అభివృద్ధి చేసిన విధానం చూస్తే ప్రజాగళంగా ఈరోజు ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తా ఉంది. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే 22 ఎడిషన్స్ పెట్టి, జిల్లా ఎడిషన్స్ తీసుకొచ్చి వినూత్నమైన ఆలోచనలతో ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి, మేము రాజకీయాల్లో అపోజిషన్లో ఉంటే ఫైట్ చేస్తాం, రామోజీరావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాలుగా నెంబర్ 1గా ఆ పేపర్ ఉందంటే దానికి ఎంత కార్యదీక్షత ఉంది, ఎంత కృషి చేశారో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మనం చూస్తున్నాం, కొన్ని వందల మంది జర్నలిస్టులు తయారు చేశాడు, కొన్ని వందల మంది సినిమా నటీనటులను తయారు చేశాడు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చాడు, గాయకులను తయారు చేశాడు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఇంకో పక్కన మీరు చూస్తే వ్యాపారంలో మన ఇండ్ల దగ్గర తయారు చేసే పచ్చళ్ళని ఉత్పత్తి చేసి 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నాడంటే ఆయన ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఒకేసారి 7 ఛానల్స్ పెట్టాడు. ఉర్దూ ఛానల్ కూడా పెట్టారు. ఎవరైనా పెడితే ఒక ఛానల్ పెడతారు, కానీ ఏది ఆలోచించినా ఒక మెగా స్కేల్లో ఆలోచించి దాన్ని జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు గారు. ఇకపోతే హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ, ఏదైతే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిన తర్వాత ఫిల్మ్ సిటీని కూడా ఎవరు కూడా ఇంత స్కేల్లో చేస్తామని, దీన్ని జయప్రదం చేసే ధైర్యం ఉండదు. ధైర్యం చేయడమే కాదు, ఈరోజు ఎవరైనా హైదరాబాద్కు పోతే రామోజీ ఫిల్మ్ సిటీ చూడకుండా తిరిగి వచ్చే పరిస్థితి అంటే అది రామోజీరావు గారి కాంట్రిబ్యూషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి మనం చూసినప్పుడు ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు సేవాభావంతో ముందుకు పోయారు. అనేక సందర్భాల్లో చూశాం. మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా తుఫాన్ వచ్చినా, ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా అక్కడ ముందుండి సేవలు అందించారు. పెదపారుపూడిలో కానీ తెలంగాణ నాగన్పల్లి గ్రామాలను దత్తత తీసుకుని ఒక 25 కోట్లు ఖర్చు పెట్టారు. కోవిడ్ సమయంలో 2 రాష్ట్రాల్లో ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఆయన 40 సంవత్సరాలుగా క్లోజ్గా చూశాను.
భయం అనేది ఆయన జీవితంలో లేదు. పోరాటం అనేది ఆయన జీవితంలో ఒక భాగం. ఏ విషయంలో చూసినా రాజీ లేకుండా పోరాడాడు. మీడియాను పెట్టుకుని చాలా మంది ఒకసారి ఆలోచిస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఉండే మాకు కానీ, పత్రికలు రన్ చేసే పత్రికలు కానీ, మీడియా రన్ చేసే వ్యక్తులకు కానీ, సినిమాలకు కానీ ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ ఒకటి ఉంటుంది, విశ్వసనీయత ఒకటి ఉంటుంది. అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు నెంబర్ 1 గా ఎట్టుంటారో ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిగా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారికి కూడా భారత రత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారత రత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క రామోజీరావు గారు, ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయకులకి, యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు, ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా, ఈరోజు నేను ఆలోచిస్తున్నాను. అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ గాని, రీసెర్చ్ గాని, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా ఒక రోడ్డు కూడా రామోజీరావు గారి మార్గని లేకుంటే మార్గమని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం. అదే మాదిరిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది, మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది. అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా. అక్కడ కూడా చిత్ర నగరని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం, రామోజీ చిత్ర నగరని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా. ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే. ఎంతో మంది పుడతాం, ఎంతో మంది చనిపోతాం, కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు. అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం, ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం. అది శాశ్వతంగా ఉంది. ఈ రోజు రామోజీరావు గారికి కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి. తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా, ప్రజలు గుర్తుండే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ధైర్యంగా ముందుకు పోయి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక పక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.